టైం అయినట్టే కదా. ఇవాళ అదర్స్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి. ఇక మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఇవాళ వార్తల్లో హెడ్లైన్స్ ఏదో చూసేయండి. యూట్యూబ్ లా మస్తు చెక్కర్లు కొడుతుంది రజాకా టీజర్. సూచనలు కూడా అంటున్నారు సూపర్ సూపర్. సిద్దిపేటల గమ్మత్తుగా డైనోసార్ల పార్కు ఉపాయం చేసిన మంచిగున్నాడు చాక్లెట్ వినాయకుడు. మస్తు ఖుషైతున్నారు చిన్నపిల్లలు. 6 నెలలకు ఒక్కలు అవుతారంట సీఎం. 10 ఏండ్లున్నారు గాని ఏ లాభం. కల్తీ తిండితోని ఆసుపత్రిలా చిన్న పిల్లలు. ఈ ముచ్చట మీద మస్తు గరమైండ్రు తల్లిదండ్రులు. మొగుల మీదనే నడుస్తాయంట ఈ కార్లు. మార్కెట్లకు కూడా తెస్తారంట అమెరికాలో తయారు చేసేటోళ్ళు. ఈ డైనోసార్ల పార్క్ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ చూసిండ్రా? అయ్యో చూడకపోతే ఏం పరేషాన్ కాకుండ్రి, నేను చూపెడతా. అగో నువ్వు మాకు చూపెట్టడు ఏంది అని ఆలోచన చేయకుండ్రి. అయినా గా డైనోసార్ల పార్కు గిక్కడెందుకు ఉంటది? పక్క దేశాలలో ఉంటాయి, లేకపోతే మన దేశంలోనే ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. గదే కదా మీ ఆలోచన. ఓ పార్క్ ఈ వీడియో చూడుండ్రి. వారేవా చూసినారులా ఎట్లున్నదా? అవు ఇటు రాళ్ళు ఉన్నాయి, అటు పైన దిక్కేమో పెద్ద డైనోజర్ ఉన్నట్టున్నాయి కదా. గదేనులాగా రాక్షస బల్లి అంటారు కదా నువ్వులా. ఓర్ని అవ్వ చాలా పెద్దగానే ఉన్నాగా. అరే ఇది బతుకున్నదా లేకపోతే ఏమన్నా డిజైనింగ్ చేసిలా? నీ అవ్వ డిజైనింగ్ లెక్కనే కొడుతున్నది. అవో ఇక్కడ చూడుర్రి. ఓర్ని అక్క ఇది మొత్తం పెద్ద డైనోసార్ పార్కు లెక్కనే కొడుతున్నది కదా. అయినా ఇది మన తాడే ఉంటలే, పక్కపొట్టి దేశంలో గిట్టున్నదేమో. లేదు ఇది మన తాను లెక్కనే కొడుతున్నది. ఆగు పెద్ద గుహ కూడా ఉన్నదిగా. ఒర్రి యొక్క గుహ లోపల చిన్న చిన్న ఏర్లు గట్లనే చెట్లు, అగో మధ్యలో ఏదో రైల్వే ట్రాక్ లెక్క ఉంటున్నట్టున్నాయి కదా. అరే వా, ఆ ఒకడ చూడుర్రి. డైనోసార్ చచ్చిపోయినాక బొక్కలు ఉంటాయి కదా నువ్వులా, ఆ బొక్కలు కూడా పెట్టిలు కదా. అరే వా, ఓర్ని యొక్క చాలా పెద్ద కథనే ఉన్నది గిట్లా. రైడ్కి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇంత పెద్ద డైనోసార్ పార్కు మన దగ్గరనో లేకపోతే పక్క దేశంలో ఇంకెక్కడనో అని పరిచయం కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో అన్నట్టు. అగో సిద్దిపేట దగ్గర కోమటి చెరువు దగ్గర అన్నట ఈ డైనోసార్ జూరాసిక్ పార్కును మొత్తం షాల్ చేయడానికి రెడీ ఉన్నారట. గట్లనే ఆదివారం సాయంత్రం దాన్ని మంత్రి హరీష్ రావు సారు సురు చేస్తాడట. ఈ పార్క్ అట దేశంలో ఎక్కడా లేని విధంగా తయారు చేసిల్లట. అయితే ఇలా కదిలే డైనోసార్లు ఏమో 18 ఉంటాయట. గట్లనే ఇలా కదలకుండా చక్కగా ఉన్న కానీ నిలబడేటి ఏమో ఓ 2-3 ఉంటాయట. ఇక దీని మొత్తం 240 మీటర్ల తోని ఇక లోపల మొత్తం అన్ని చూడనీకి అంటే గుహ లెక్క ఉన్నది. లోపల డైనోసార్లు ఎట్లున్నాయి ఏం కథ అవన్నీ చూడనీకి 240 మీటర్ల చిన్న మినీ ట్రైన్ నడిచేటట్టు ఒక చిన్న ట్రాక్ పెట్టి ఒక చిన్న ట్రైన్ కూడా ఉపాయం చేసిల్లట. చూసినారులో ఎంత ముద్దుకున్నదో. చూసినారులా ఎంత ముద్దు ఉన్నదో ఈ డైనోసార్ పార్కు. పోయిన వారం కూడా మన అదూసులకి ఇటువంటి వార్తని చెప్పుకున్నాం కానీ ఆ డైనోసార్ పార్కు వేరే దేశంలో, కానీ ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఈ సిద్దిపేటల. హరేవా ఇక ఇది చూసినాక చాలా మంది గట్లనే చిన్న చిన్న పొలాలు కూడా పోయి చూస్తే ఎంత షాక్ అవుతారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు.
ఎప్పటిలేకనే మన తాన ఇప్పుడు గణేశుని పండుగ చాలా జోరుగా జరుగుతుంది. ఇక ఇవాళ మన చిన్న చిన్న ఊళ్ళలో చూసుకున్నా మన పట్టణంలో చూసుకున్నా గణేశుని పండుగ చాలా జాతర లెక్క జరుగుతుంది. చిన్న చిన్న గల్లీలలో మెయిన్ రోడ్లలో ఇంటి పక్కన ఇంటి ముందట పెద్ద పెద్ద స్థలాలలో ఎక్కడ పడితే అక్కడ షెడ్యూల్ వేసులు చిన్న పోరాల కాంచెలు మొదలు పెడితే పండు ముసల దాకా గణేశుని పండుగ చాలా జోరుగా జరుపుకుంటారు. ఇక ఎప్పటిలెక్కనే మన పట్టణంలో ముందుగాల పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడు, ఇక ఐటంగా బాలాపూర్ గణేశుడు, ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఫేమస్ గణేశులు ఇప్పుడు మంచిగా జాతర జరుపుకున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా కాదు కానీ మొత్తం గణేశులు ఎట్లున్నారు ఏం కథ అన్ని మీరే చూసేయండి. చూసిండు కదా గణేశుని పండుగ ఎట్లా నడుస్తుంది మన తాన. మొదటి రోజు అయితే ఇక ధూమ్ ధామ్ నడుస్తున్నది. ఇక ఎక్కడ చూసినా దేవునికి పూజలు నైవేద్యాలు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక నవరాత్రులు రోజు ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇట్లా ఒకటి నవరాత్రులు చాలా జోరుగా నడుస్తాయి. ఇక మన తాన ఒక ముచ్చట్లు చెప్పాలంటే ఈ నవరాత్రులు అనేటి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇక ఈ నవరాత్రులు గణేష్ దేవునికి పెద్ద పండుగనే చెప్పొచ్చు. ఇక ఈ 9 రోజులు మంచిగా పూజ చేసి 9వ రోజు దేవుని ఖుషిగా తీసుకుపోయి నిమజ్జనం చేస్తాం అన్నట్టు. పండుగ అయితే ఒక ఇట్లున్నది. ఇంకో పారి మళ్ళా చూసేయండి. నిన్న మనం చెప్పుకున్న వార్తలల్లా ఎవరెవరు పండగ ఎట్లా చేస్తున్నారు, ఎన్ని ఫీట్ల గణేశుల్ని పెట్టిండ్రని అన్ని తీర్లా మాట్లాడుకున్నాం కదా. రైట్, ఇప్పుడు ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. ఇప్పుడు మేము చెప్పబోయే వార్త కూడా గణేష్ పండుగ గురించే. కానీ ఇక్కడ ఈ గణేష్ మస్తు ముద్దుగున్నాడు. ఇక చిన్నపిల్లలు చూసిండ్రంటే కథం, అరే గీ గణేశుడు ఎక్కడున్నాడని చెప్పి పోరగాళ్ళు గల్లీ గల్లీ ఎతుకుతారు. కావాలంటే ముచ్చటేందో చూద్దాం. మొన్న ఒక 2 రోజుల క్రితం కిందటనే ఒకటే ముచ్చట్ను మనం మళ్ళా చెప్పుకున్నాం. ఎందుకో ఎరికేనా, మన తానా పెద్ద పెద్ద లీడర్లు పెట్టిన మీటింగ్లు అసొంటివి కాబట్టి. రైట్, మొన్న అయిన మీటింగ్ల మీద ఇప్పుడు అధికారంలో ఉన్న లీడర్లు మాట్లాడుతున్నారు. అస్సలు మతలబ్ ఏందో అరుచుకుందాం పార్టీ.
మొన్ననే మీకు ఒక ముచ్చట చెప్పినాం. ఈ నడుమ అధికారంలో లీడర్లు మీటింగులు పెట్టుకొని పోయేదో పని మీద అయితే ఇక ఆడికి పోయినాక సార్లు మాట్లాడేది చేసేది ఇంకో పని. రైట్, ఇక అయిపోయిన ముచ్చట ఎందుకు కానీ ఇప్పుడు సార్ ఏమో మాట్లాడతాడంట. ఓ పారిందాం. మల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెనెక్కదాకా ఏదన్నా అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. ఆడనట్టే చెయ్యరట. ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్ధాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కన్న తల్లికి అన్నం పెట్టలేదట గాని పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట. వెనకటి గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో ఏ శాత కాదట గాని రాని తెలంగాణలుగా నేను ఇదిత్తా అని ఇలా మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నానికి. అయ్యో సారు, మోసం అనే మాట గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి సారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినామని అంటున్నారు కానీ ఇక మీరు ఎవరికి న్యాయం చేసిలో ఎవరు ఆదుకున్నారో అది మీకే తెలవాలా సార్ అని అంటున్నారు మొత్తం ముచ్చటిన పబ్లిక్. పాల్పడతాం. నిన్నేదో 6 గ్యారంటీలు అన్నారు. ఏముంటాయి కాంగ్రెస్ 6 గ్యారంటీలు మనకు తెలివయా? కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో, 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు, 6 నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది, మళ్ళా వ్యవసాయానికి 6 గంటల కరెంటే వస్తుంది. ఇక కాంగ్రెస్ వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తుంది. కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు 2వ రాజధాని బెంగళూరు చేస్తారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళు పనిచేసే రకం కాదు, మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఆ బోగస్ మాటలు నమ్మి మనం ఆగం కావచ్చు. సర్ది తిన్న రేవు దలవాలంటారు పెద్దలు. పనిచేసిన కేసీఆర్ ని ఆశీర్వదిద్దాం. త్వరలోనే మన మేనిఫెస్టో వస్తది. ఆ మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటదని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా కేసీఆర్ ఇచ్చేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. రైట్, అదన్నట్టు ముచ్చట. హరీష్ సార్ వచ్చింది ఒక పని మీద అయితే మాట్లాడింది ఇంకో పని మీద అన్నట్టు. ఇక పక్క పార్టీ వాళ్ళు అది చేసిండ్రు ఇది చేసిండ్రు, వాళ్ళు అవి ఇస్తారంట ఇవి ఇస్తారంట అనే ఆలోచన పక్క పెట్టి పబ్లిక్ మేం చేస్తే మంచిగా ఉంటది కానీ నేను పథకం పేరు చెప్పి 10 మందికి ఇచ్చుడు కాదు సారు, అందరికి చదువుకుంటూ సార్ అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద హరీష్ రావు సార్ కాదు, అధికారంలో ఉన్న 11 లీడర్ ఆలోచన చేస్తే ఇంకా మంచిగా ఉంటది అని చెప్పేసి అంటున్నారు మొత్తం వార్త చూసిన నెటిజన్లు. జరించేపు ఆగుండ్రి, నేను ఇప్పుడో వార్త చెప్తా. గది దేని గురించి అంటే కల్తీ గురించి. అగో మల్లెండ్ల ఇందురోగి కల్తీ అని పరేషాన్ కాకుండ్రి. ఉన్న ముచ్చట ఏందనేది కూడా మేము వివరంగానే చెప్తాం వినుండ్రి. అవు తాగే నీళ్ళ కాంచి షాల్ చేస్తే తినే తిండి దాకా గిట్లా అన్ని కల్తీ చేస్తే ఇక మనుషులు ఏం దాగి బతకాలి, ఏం తిని ఉండాలి? అయినా కల్తీ చేసేది ఒక్కలో ఇద్దరు అంటే చెప్పొచ్చు కానీ ఇప్పుడు కల్తీ చేసేటోళ్ళు చాలా మంది అయిపోయిండ్రు. కావాలంటే ఓ పారికి వార్త చూడుండ్రి. అరే తాగే నీళ్ళ కాంచి షాల్ చేస్తే తినే తిండి దాకా గిట్ల అన్ని కల్తీ చేస్తే ఇక మనుషులు ఏం దాగి బతకాలే, ఏం తిని ఉండాలి? అయినా కల్తీ చేసేది ఒక్కలో ఇద్దరు అంటే చెప్పొచ్చు కానీ ఇప్పుడు కల్తీ చేసేటోళ్ళు చాలా మంది అయిపోయిండ్రు. ఇక ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిండ్రు, ముసలోళ్ళు అయిపోయిండ్రు. ఇక వీళ్ళ నిడిచిపెట్టొద్దని అనుకున్నారో ఏమో గాని మొత్తానికి ఇప్పుడు చిన్న పిల్లల మీద పడ్డారు. ఇక ఇంట్లో చదువుకునే పొలగాల మీద ఎక్కువ పడ్డారు. అగో నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన ఆశ్రమ అనే పాఠశాలల 40 మందికి పైన అక్కడున్న బాలికలకు తిండి మంచిగా లేక అనారోగ్యానికి గురిగావుడు కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఇక అక్కడున్న ఆడపిల్లలకు తిండి తినంగానే ఉన్న ఫలంగా ఏమైందో ఏమో గాని ఒక్కసారే శ్వాస తీసుకోనికి మస్తు తిప్పలైందంట. ఇక ఇమ్మటే ముచ్చట తెలుసుకున్న సిబ్బంది వాళ్ళను అచ్చంపేటలో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకుపోయిండ్రంట. అగో ఇప్పుడు ఇదే ముచ్చట మీద పిల్లలు ఏమంటున్నారో మీరేనుండ్రి. దొండకాయ కూర. ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో? అందరికి ఎంతమంది ఉన్న వాళ్ళందరికీ అయింది. అప్పటి నుండి ఏమవుతుంది అంటే నీకు పై నొప్పి అవుతుందా, ఏమవుతుంది? తల వామిటింగ్ వస్తుంది. అందరు అన్నం తిన్నారు, కర్రీ ఏమో దొండకాయ కూర వేసారు, సాంబార్ అందరు తిన్నారు. తిని ఒకరు ఇంకొకరు అందరు కాయసం రైట్ ఇన్నారు కదా. ఇప్పుడు ఇదే ముచ్చట మీద అక్కడ ఉన్న కొంతమంది మాట్లాడతారంట. వాళ్ళ ముచ్చట ఏందో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ పంపడం జరిగింది. అయితే ఇంత జరుగుతుండే కూడా ఇంతమంది దాదాపు 200 మంది అస్వస్థ గురైతే ఏ అధికారి స్పందించలే. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే 3 రోజుల నుంచి వామిటింగ్స్, గిడ్డీనెస్ ఇవన్నీ వస్తుండే కూడా విద్యార్థినులు చెప్తే కూడా పెడచెవిన పెట్టి అవి పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ ఇంత పరిస్థితి వచ్చింది. ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలి. నాసి రకమైనటువంటి భోజనం పెడుతూ డేట్ అయిపోయినటువంటి కారం, ఉప్పు, నూనె అన్నీ
విద్యార్థులకు అందించడం వలన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా ఆ పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి అక్కడ దానికి కారణమైనటువంటి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని. రైట్, ఇక మొత్తం ముచ్చట మీకు సవజైనట్టే ఉన్నది కదా. తతిమ ముచ్చట ఇంకింత మాట్లాడుకునేది ఉన్నది. ఆఖరికి ఇక మరి ఈ ముచ్చట మీద అక్కడున్న డాక్టర్లు ఏమంటున్నారో పరినుండ్రి. ఫుడ్ శాంపుల్ కూడా మేము కలెక్ట్ చేస్తాము, దానికి ల్యాబ్ పంపిస్తాము. ఇప్పుడైతే ట్రీట్మెంట్ అందరికీ నడుస్తుంది, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక 3 పిల్లలు మాత్రమే కొంచెం ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట అని ఇబ్బంది పడుతున్నారు తప్ప ఎవరికి ఎలాంటి లేవు. అందరు డాక్టర్స్, అందరు టీం ఉంది, ఇక్కడ సిస్టర్స్ అందరూ ఉన్నారు, సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నాము. సో మిగతా డాక్టర్లను కూడా పిలిపించడం జరిగింది. సో ఎంతమందికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాయి, మందులు ఉన్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి. నార్మల్గా ఉన్న పిల్లలందరినీ మళ్ళీ హాస్టల్. రైట్, ఇక టైం మంచిగుండి ఇంకా అక్కడ ఉన్నోళ్లకు ఎవ్వలకేం కాలేదంట. ఒక 2-3 పానం మంచిగా లేదంట. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. హగోసారు అంత మంచిగున్నది గాని ఇదే ముచ్చట అక్కడ ఉన్నోళ్ళు ఒక 3 రోజుల సంధి చెప్తూనే ఉన్నారంట. ఇక మరి చెప్పినప్పుడే మంచి చెడు చూసి మంచి బువ్వ పెడితే ఇప్పుడు ఆడిపిల్లలకు ఇంత తక్లీఫ్ ఉండదు కదా సార్ అని చాలా మంది అంటున్నారు. చదువుకునే పిల్లలు సార్లు జర ఆలోచన చేసి మంచి బువ్వ పెట్టుండ్రని పబ్లిక్ గట్టిగానే మందలిస్తున్నారు. నేనిప్పుడు చెప్పబోయే ముచ్చట చూస్తే మస్తు పరేషాన్ అవుతారు. హగో ముచ్చటేం చెప్పలేదు, వార్త ఏందో చూపెట్టలేదు, కానీ వార్త చూసినాక మస్తు పరేషాన్ అవుతానమని చెప్తురని పరేషాన్ కాకుండా మీరు మొత్తం వార్త చూసినాక మీకే సమజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు కార్లను ఎక్కడ నడిపిస్తారు. హగో ఇదేం సవాలని ఆలోచన చేయకుండా అస్సలు ముచ్చటేందో చూసేయండి. రైట్, ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక మనకి రోడ్డు మీద నడిచే కార్లను చూసినాం కానీ ఇక గాలిలో నడిచే కార్లను ఇవ్వాలని చూసిలా. ఎవరు చూసిలా ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి మనం ఒకటి అనుకునేది, అరే ఈ మొగుల మీద గాలి పంకలు పోతాయి, హెలికాప్టర్లు పోతాయి, గట్లనే రోడ్డు మీద నడిచే కార్లు కూడా పోతే ఎంత మంచిగా ఉంటుంది, అసలు కారు ఎగురితే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఆలోచన చేసిలా లేదా? అగో గట్లనే మీరు ఆలోచన చేసినట్టే అనుకున్నట్టే అగో పక్క పోంటున్న దేశంలాగా అమెరికాలో ఒక పెద్ద సారు అలెక్ సార్ అనేటోడు ఇక ఈ గాలి ఎగిరే కార్లను తయారు చేసాడు. తయారు చేసడే కాదు, రేపు వచ్చే వారంలో మార్కెట్లో కూడా కార్లను తీసుకొస్తారట. కాకపోతే కారు మొగుల మీదకి పోదాట. ఇప్పుడే జరగా నేల మీద ఇట్లా కూసబెడతారట, దాన్ని వచ్చేపేటోళ్ళంతా చూసిపోవాలట. ఇక ఈ కారు ఇల్లు వచ్చేసి మొత్తం 2.5 కోట్ల పడుతుందట. ఇక నేల మీద పోతేనేమో 160 కిలోమీటర్లు, ఇక మొగుల మీద అయితేమో 120 కిలోమీటర్లు పోతుందట. అట్లనే మళ్ళీ ఇది ల్యాండింగ్ కూడా ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి సోచాయిస్తున్నారులే. ఇక గాలి పంక ఏమో ముందర టైర్ లాడిన తర్వాత వెనక టైర్ లాని చక్కగా కొద్ది దూరం పోయినాక ఆగిపోతుంది. కానీ ఈ కారు అట్లా కాదన్నట్టు, చక్కగా హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టే చక్కగా వస్తుంది, కథం గిర్రాలు చాలా అయిపోతే తర్వాత ఏమంటే రోడ్డు పండి చక్కగా ముందర పోయి పార్కింగ్ చేసుకున్నాడు అన్నట్టు. అరే వా మంచిగా ఉన్నది కదా ఈ కారు. అయ్యవ్వా ఇప్పుడే గీసొంటి అయితేనే అంటే రేపు ఇక రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఉండదు కావచ్చు, మొత్తం మొగుల మీద ట్రాఫిక్ అయిపోతుంది. చూడాలి రేపు ఇంకేమైతే అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ అంటారు. ఇక టైం అయిపోయింది. ఇలాంటి వార్తలు అయితే గివ్వే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. పోయొస్తా. నమస్తే.